అతడే నా సైన్యం పార్ట్ 10. సారీ చూసుకోలేదని ముందుగానే చెప్తుంది వన్య. ఆమె అదో మాదిరి చూస్తున్న అతడు లెగు అంటూ ఆమె కోసం చెయ్యి అందించడంతో అతడి చెయ్యిలో చెయ్యి వేస్తుంది వన్య. ఆమెను స్పర్శని ఒకలాంటి ఫీలింగ్ పుట్టించుకున్న శకుని అదే స్పర్శ అతడు ఒళ్ళంతా తాగితే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తుంటే మత్తులో ఊగిపోతుంది అతడి శరీరం. అతడి కళ్ళలో కోరిక గట్టిగా కనపడుతున్నా కూడా అయోమయం కలిపిన పాప తను ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అవేం గుర్తించలేక అతడి చెయ్యిలో నుండి తన చెయ్యిని లాక్కొని సారీ అన్నయ్య గారు అని అంటుంది. నా పేరు శకుని, పళ్ళు నూరుతాడు అతడు. తెలుసన్నయ్య, అహల్య వదిన హస్బెండ్ కదా మీరు. నన్ను శకును అని పిలువు, అన్నయ్య అనకు. ఎందుకు అయోమయంగా అడుగుతుంది. నాకు నచ్చదు అని అన్నాడు అతడు. అయినా అన్నయ్య వరుస అయిన వాళ్ళను అన్నయ్య అనక ఏమంటారో అని గొనుగుతున్న ఆమె పెదవుల వైపు చూశాడు అతడు. ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? కాసేపటికి చూపు తిప్పుకొని అడిగాడు. నా రూమ్కి వెళ్తుంటే దారి తప్పిపోయాను. నాకు ఒంటరిగా ఉండాలంటే భయం, పైగా గాలి బాగా వీస్తుంటే భయంతో వెనక్కి వస్తుంటే మిమ్మల్ని తగిలి పడిపోయాను అంది. ఆమె మాట్లాడుతున్నట్టు నరాలు కదులుతున్న ఆమె కంఠం మీద అతడు చూపు నిలిచింది. ఈసారి స్వేదంతో తడిచి మరింత ముద్దుగా కనపడుతుంది ఆమె మెడ. అక్కడ ముద్దాడి కొరికి ఆమె గొంతు నుండి తీయటి మూలుగుళ్ళు రప్పించాలని అనిపిస్తుంది అతడికి. ఎప్పుడూ లేనిది అతడికి ఎందుకో ఆమెలో సున్నితమైన సరసం కోరుకున్నాడు. అతడు ఆలోచనలు ఎప్పుడూ అలా ఉండవు. కనిపించిన అమ్మాయిని క్రూరంగా తన సొంతం చేసుకోవాలనే ఆలోచనలు పుట్టే అతనికి వన్యను చూస్తుంటే కొత్త ఫీలింగ్ పుడుతుంది. అతడు తననే తదేకంగా చూస్తుంటే ముఖం చిట్లించుకొని అక్కడి నుంచి వెళ్ళాలి అనుకుంటుంది వన్య. నీ రూమ్ ఎటువైపో తెలుసా అని అడుగుతాడు. అడ్డంగా తల ఊపుతుంది వన్య. అయితే పద, నాతో రా, నేను తీసుకెళ్తాను అని అతడు ముందు తన చెయ్యిని ఉంచాడు. ఆమె వైపు ఎంతో ఆశగా చూస్తున్నాడు అతడు. తన చెయ్యి అతడి చేతిలో కలవాలని దారి కోసం అతడి చెయ్యిలో చెయ్యి వేస్తుంది వన్య. ఎందుకో కాస్త విచిత్రంగా అనిపించింది అతడి స్పర్శ. హ్యాండ్ వెనక్కి తీసుకోబోయింది కానీ గట్టిగా ఆనందంగా పట్టుకున్నాడు అతడు. వెళ్దామన్నయ్య అంది తను. నన్నలా పిలవకని చెప్పాను. అతడు ముఖంలో ఉన్న ఆనందం ప్లేస్లో కోపం తెచ్చుకొని అన్నాడు. భయంగా బెరుకుగా చూసి సరే అంది వన్య. ఆమెను పట్టుకొని తీసుకుని వెళ్తున్న అతడు అలాగే తన గదిలోకి తీసుకొని వెళ్ళి ఆమెతో పడక మీద సంతోషపడాలనిపిస్తుంటే ఆ కోరికను కష్టంగా ఆపుకుంటూ తీసుకొని వెళ్తున్నాడు. అతడి వైపు అయోమయంగా చూస్తూ దిక్కులు చూస్తున్న వన్యకి తన పెట్టిన స్టిక్కర్ కనిపించి ఇటువైపు కదా నా రూమ్ అని అడుగుతుంది. ఓహ్, నాకు తెలియదు అన్నాడు అతడు నవ్వుతూ. ఇంక నేను వెళ్తాను, థ్యాంక్స్ అంటూ అతడి చెయ్యిలో నుండి తన చెయ్యిని వెనక్కి లాక్కుంటుంది. జారిపోయిన ఆమె చెయ్యి కారణంగా అతడి ముఖంలో దిగులు కనిపిస్తుంది. బాయ్ అని అతడి వైపు తిరగకుండా తన గదిలోకి వెళ్తుంది వన్య. ధర్మతో అశ్వతో మాట్లాడినా కూడా ఇలా అనిపించలేదు కానీ ఎందుకో ఇబ్బందిగా అనిపించింది వన్యకి శకుని బిహేవియర్. ఏమోలే, ఎంతోసేపు చాలా కష్టపడినా కూడా ఏం యూజ్ లేకపోయేసరికి అలాగే డోర్ దగ్గర నేల మీద కూర్చొని ఆలోచిస్తుంది. తను ఉంది ఫస్ట్ ఫ్లోర్లో, అంటే ఫస్ట్ ఫ్లోర్ నుండి బాల్కనీ గుండా తప్పించుకోవడం అంత పెద్ద కష్టమేమీ కాదు అని ఆలోచన రాగానే తన రూమ్కి అసలు బాల్కనీ కాదు కదా, ఒక కిటికీ కూడా లేదని లేటుగా తెలుసుకుంటుంది వన్య. కాసేపటికి ఐడియా అంటూ కనెక్టింగ్ డోర్ నుండి వశిష్ఠ రూమ్లోకి వెళ్తుంది. తన రూమ్కి అయితే కిటికీలు ఉండవు కానీ అతడు రూమ్కి ఖచ్చితంగా ఉంటుందని ఎన్నో తలుపులు ఉన్న ఆ గది అంతా తిరగడం మొదలుపెట్టింది. ఒకటి జిమ్ రూమ్, ఇంకోటి డ్రెస్సింగ్ రూమ్, ఇంకోటి అతడు వర్క్ చేసుకునే రూమ్, అతడి ఫైల్స్ అన్నీ అందులో ఉన్నాయి. ఇంకొక రూమ్లో టీవీ ఉంది, ఇంకొక గదిలో బెడ్. ఓఫ్ గాడ్, ఏంటి ఇది అని అయోమయంగా అనుకున్న తను ఇంకొక రూమ్ డోర్ తీస్తుంటే వన్య అని వినిపిస్తుంది వశిష్ఠ గొంతు. అంతే, టక్కున బొమ్మలా బిగిసిపోయి కళ్ళు పెద్దవి చేసి అలానే నించుంది. ఏం చేస్తున్నావు? ఆమె వెనక్కి వచ్చి నించుని అడిగాడు. నేనేం నీ గదిలో వస్తువులు తీసుకోవాలడానికి రాలేదు. అతడు తనని ఎక్కడ అపార్థం చేసుకుంటాడో అని భయంగా చెప్పింది. ఓఫ్, నాతో రా. తన చెయ్యి పట్టుకొని లాక్కున్నట్టు బెడ్రూమ్లోని తీసుకెళ్ళి తనని బెడ్ మీద కూర్చోబెట్టి తన పక్కన సెటిల్ అయ్యాడు వశిష్ఠ. ఏమైంది? ఎందుకు అంతల చెమటలు పడుతున్నాయి నీకు? తన నుదుటి మీద ఉన్న చెమటను తుడుస్తూ అడిగాడు. ఏం లేదు, భయంగానే అంది. తప్పించుకోవడం కోసం దారులు వెతుకుతున్నావా? ఆమె రూమ్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసి వచ్చి అడుగుతాడు వశిష్ఠ.
కాదు కాదు టక్కున తల అడ్డంగా ఊపి మీ రూమ్ చూద్దామని వచ్చానని చెప్పింది వన్య. నవ్వాడతడు. నమ్మినట్టే ఉన్నాడు అని తను కూడా నవ్వి ఊరుకుంటే అతడి నవ్వు మరింత ఎక్కువయ్యి వన్యకు భయం పుట్టేలా చేస్తుంది. అతడి దగ్గర నుండి లేచి దూరంగా వెళ్ళాలనుకుంది కానీ అతడు చెయ్యిని పట్టుకున్నాడు. తన చెయ్యి. అతడి పట్టులో కోపం తెలుస్తుంది, ముఖంలో మాత్రం అదే నవ్వు. నొప్పిగా ఉంది, ప్లీజ్ వదిలేయ్ అని ఏడుపు మొహం పెట్టుకుంది వన్య. ఎందుకు అబద్ధం చెప్తున్నావు నువ్వు? నాకు అబద్ధం చెప్తే నచ్చదు అని మరింత తన చేయి పట్టుకునేసరికి అమ్మా అని నొప్పితో అరిచింది. నేను నా నుండి దూరంగా వెళ్ళనివ్వను వన్య, నాతోనే లైఫ్ లాంగ్ ఉండాలి నువ్వు అని అన్నాడు అతడు. నొప్పికి కన్నీరు పెట్టుకుంటే తన చెయ్యిని వదిలాడు. అప్పటికే ఎర్రగా కమిలిపోయి ఉంది తన చెయ్యి. నేను మామూలుగా చాలా మంచోడిని, నువ్వు ఇలా నాకు దూరం వెళ్తా అంటే చాలా చెడ్డోడినవుతా. నేను ఏమైనా చేస్తా నీకోసం అర్థం చేసుకోకుండా నన్ను కాదనుకుని ఎలా వెళ్తావు నువ్వు? అసలు నువ్వు పుట్టిందే నా కోసం వన్య అన్నాడు అతడు. సారీ అంటుంది తన కన్నీళ్లతో. ఏడవకురా. ఆమె కన్నీళ్లను తుడిచి తన తలని అతడి గుండెలోకి హద్దుకుంటాడు. నొప్పి పుట్టించింది మీరే ఓదార్చుతారా అని అడిగింది వన్య. నీకు గాయం చేయాలన్నా నేనే, దానికి మందు రాయాలన్నా నేనే చేయాలి, వేరే ఎవరో కాదని చెప్పిన అతడు తన ఫోన్ ల్యాప్టాప్ తీసుకొని తన చేతిలో పెట్టాడు. థ్యాంక్ యూ. నొప్పిని పక్కన పెట్టి సంతోషంగా అంటుంది వన్య. నువ్వు నీ ఆఫీస్ వర్క్ కూడా చేసుకోవచ్చు, బట్ హాఫ్ డే మాత్రమే, తర్వాత నువ్వు అంతా ఇంట్లో వాళ్ళతో మింగిలవ్వాలన్నాడు ఆర్డర్లా. సరే, ఇప్పుడు నో అంటే ఆ ల్యాప్టాప్ ఫోన్ కూడా ఎక్కడ తీసుకుపోతాడేమో అనే భయంతో తప్పక చెప్పింది. గుడ్, కిందికి వెళ్దాం, ఫేస్ వాష్ చేసుకొని రా అన్నాడు. సరే అని తన ల్యాప్టాప్ ఫోన్ తీసుకొని తన రూమ్లోకి వెళ్ళింది వన్య. మీరేంటిక్కడ? మెరిసే కళ్ళతో షాకింగ్గా అడుగుతుంది అహల్య. ఏం చేస్తాం, పెళ్ళాన్ని వదిలి ఉండలేక వచ్చేశాను అని నవ్వాడు శకుని. సో స్వీట్ అంటూ ఫాస్ట్గా వెళ్ళి అతని హద్దుకుంది అహల్య. ఆమె చుట్టూ చెయ్యి వేసి పట్టుకున్నాడు అతడు. ఎంతసేపు అవుతుంది వచ్చి? అట్లీస్ట్ నాకు కాల్ అయినా చేయాల్సింది కదా. నీకోసం వెయిట్ చేయడంలో ఉండే ఆనందం వేరు అన్నాడు అతడు. ఈ ప్రేమకే కదా నన్ను పిచ్చిదాన్ని చేసి నీ సొంతం చేసుకుందని చిరుకోపంగా అడుగుతూ అతడి గుండెల మీద ముద్దుగా తట్టింది. ఏం చేస్తాం, రాణిగారి ప్రేమ కోసం తప్పవు తిప్పలు అన్నాడు అతడు నవ్వుతూ. అలాగే ఉండు, ఎన్నైనా మాటలు చెప్తారు, ఉండండి నేను ఫ్రెష్ అయి వస్తాను, అలా సరదాగా బయటికి వెళ్దామంది తను. నీ ఇష్టం అన్నాడు అతడు నవ్వుతూ. యక్షిని పిలిపించండి అన్నాడు అశ్వ. ప్యూన్ వెళ్ళి ఆ అమ్మాయిని పిలిచేశారు, సీఈఓ గారు రమ్మన్నారు అని. ఇప్పుడు వీడికి నాతో పనేంటో అనుకుంటూ వెళ్ళిన ఆమెని అక్కడ భరత్తో పాటు అశ్విన్ కూడా చూసి కళ్ళు చిన్నవి అయ్యాయి. అతడు వన్య వెంట పడడం చూసింది తను. హే వన్య, నిన్ను ఎవరో ఫాలో చేస్తున్నారు చూడవే అని యక్ష చెప్తున్నా కూడా పట్టించుకోలేదు వన్య. అతడు ఇక్కడ ఎందుకున్నాడని అనుమానంగా చూస్తూనే లోపలికి వెళ్ళిన యక్షని కూర్చో అంటాడు భరత్. నో థ్యాంక్స్ సార్, చెప్పండి అని మరోసారి వినయంగా అడిగింది. వన్య ఆఫీస్కి ఎందుకు రావట్లేదు అని అడుగుతాడు భరత్. నాకు తెలియదు సార్. అదేంటి, మీరిద్దరు ఫ్రెండ్స్ కదా, తెలియకుండా ఎలా ఉంటుందని అడిగాడు భరత్. అవును సార్, కానీ నాకు మెసేజ్ ఫోన్ ఏం చేయలేదు, కాల్ చేసినా కూడా తన రిప్లై ఇవ్వలేదు చెప్తుంది యక్ష. ఎందుకు? ఏమో సార్, నాకు తెలీదు. అదేంటి, తను అలా కాల్ లిఫ్ట్ చేయకపోతే నువ్వు ఎలాంటి టెన్షన్ లేకుండా నార్మల్గా ఉన్నావు? మాకు ఇది మామూలే. అది దేనికైనా అలిగితే ఒక వారం రోజులు మాట్లాడదు, కాల్ చేసినా లిఫ్ట్ చేయదు, మెసేజ్కి రిప్లై ఉండదు, తర్వాత తనే నన్ను అవాయిడ్ చేసినందుకు సారీ చెప్తుంది అని చెప్తుంది యక్ష. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.